అక్కను ఎలాగైనా సంతోషపెట్టాలని చెప్పేసి అయితే విక్కీ జోకర్ వేషం వేసుకొని పైనుండి కిందకు వస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా విక్కీ అయితే కిందకు వచ్చి వాళ్ళ అక్కతో డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అరవింద కూడా చాలా నవ్వుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే మా అక్క ఎంత సంతోషంగా ఉండడమే నాకు కావాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళందరూ చాలా సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ జోకర్ వేషాలు వేస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అరవింద అయితే నేను ఇదే ఫస్ట్ టైం ఇంతలా నవ్వడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే అక్క నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, నిన్ను చూస్తూ నేను సంతోషపడుతూ ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను లేరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటేనే నాకు ఈ ఇల్లు కలకల్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కూడా చాలా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.